శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మానవుడి యొక్క జీవన విధానంలో రోగము రుణము అనేటువంటిది అత్యంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు. రోగము రుణము అనేటువంటివి తొలగిపోవాలి, మన కుటుంబం యొక్క ఉన్నతి ఉండాలి, మన పిల్లలకి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, ఆయుష్, ఆరోగ్యం ఇవన్నీ కూడా మంచిగా ఉండాలి అనేటువంటి సంకల్పం మనకు ఉంటే 24వ తారీఖు అత్యంత విశేషమైనటువంటి శుభదినం ఆషాఢ అమావాస్య. దీనిని ఆడి అమావాస్య అంటారు. ఆడి అమావాస్య సందర్భంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో అత్యంత విశేషంగా ప్రాతకాలం సుప్రభాత సేవ, అనంతరం విశేషమైనటువంటి గోపూజ, నవకలశ స్నపన తిరుమంజనం, అదేవిధంగా సంతాన ప్రాప్తికి అత్యంత విశేషంగా ప్రతి అమావాస్య నాడు జరిగేటువంటి వైనతేయ హోమాన్ని నిర్వహించి సంతాన ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా విశేషం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఎక్కడా లేనటువంటి విధంగా సుదర్శన మంత్రాత్మకంగా చాలా వైభవంగా దృష్టి తీసేటువంటి కార్యక్రమం ఇక్కడ మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఆటిజంతో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు కావచ్చు, గ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, రోగ బాధలతోటి రుణ బాధలతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ జరిగేటువంటి సుదర్శన నారసింహ హోమం, అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి హోమం, అష్టముఖ గండబేరుండ జ్వాలా నారసింహ హోమం అత్యంత విశేషం. ఆడి అమావాస్య సందర్భంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహస్వామి వారి సన్నిధిలో జరిగేటువంటి యొక్క వైభవోపేతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి, సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.